సభలను బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రారంభ కూడిక నుండి చివరి కూడిక వరకు మీరు ఈ స్థలంలో ఉండి నాయన మీరు మహిమ పొందుతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన. తిరిగి రాత్రికాల సమయంలో ఈ చివరి కూడికలో ప్రభా ఇంతవరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి ఉన్నాము నాయన. తిరిగి నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందాలని ప్రతి విధమైన ఆటంకములు అల్లరి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో దూరపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. వినగలిగేటువంటి చెవి, గ్రహించే హృదయము, వాక్య ప్రకారం జీవించేటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, తిరిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 66 వచనము నుండి 71 వచనం వరకు మనము చదువుకుందాం. 66 వచనములో ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిరి. అందుకైన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించారు. 3.5 సంవత్సరాల కాలములలో అనేక స్థలాలకి వెళ్ళి ఆయన సువార్తను, అద్భుత కార్యాలను, ఘనమైనటువంటి స్వస్థత కార్యాలను, అనేకమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తూ వచ్చారు. ఈ 3.5 సంవత్సరాల చివరి భాగములో యేసుక్రీస్తు యొక్క మహిమ, యేసుక్రీస్తు యొక్క పేరు, యేసుక్రీస్తు యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క ఘనత, కీర్తి సమాజములో పెరిగిపోతూ ఉన్నది. కనుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఏదో ఒక విధంగా జనులు పట్టుకుని సంపాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ 22వ అధ్యాయం ప్రారంభ వచనములో మనం చదివితే ఆ విషయం మనకు కనబడుతుంది. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపుతామని ఉపాయము వెతుకుచుండిరి. ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని చంపాలని చెప్పి ఉపాయం ఎదుగుతూ ఉన్నారు. ఆయన నామం కీర్తించబడుతూ ఉన్నది. ఆయన స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఘనమైనటువంటి పనిని ప్రభు యేసుక్రీస్తు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. కనుక ఆయనను
చంపాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే ప్రధాన యాజకులకును శాస్త్రులకును జనులలో కొందరికి ప్రియులారా ఆయనను చంపాలనేటువంటి ఆలోచన వచ్చిందన్నమాట. అందుకనే ప్రభు ప్రియులారా కొన్ని విషయాలు ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. పస్కాను చూస్తూ ఉంటాము. ఆ తరువాత ప్రియులారా ప్రభు తన శరీరమును తన యొక్క రక్తమును వారికి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ప్రియులారా ఆయన ఈ అధ్యాయములో పేతురు విషయమై బొంకుతావని చెప్తాడు. నన్ను అప్పగించేవాడు ఈ యొక్క రొట్టెలో ఈ యొక్క పానీయమును తీసుకుంటున్నాడు, వాడి చెయ్యి ఇక్కడ ఉన్నది అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ వచ్చారు. సరే, ఈ అధ్యాయములో ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటి ఏటిని గురించి మనము ధ్యానించలేము. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదివినటువంటి భాగములో 2 మాటలు మనం తీసుకోవచ్చు. వారు పన్నినటువంటి పన్నాగములో వారు ఆయనను చంపాలనేటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకునడానికి 2 విషయాలు ఇక్కడ కారణంగా కనబడుతూ ఉన్నవి. ఒకటి ఏమిటి అంటే 67వ వచనములో నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిరి. చాలమ్మా, 2 మాటలు. ఒకటి, ఆయనను చిక్కించుకున్నట కొరకు, ఆయనను ప్రియులారా సిలువకు అప్పగించుట కొరకు, ఆయనను చంపడం ఉద్దేశించి ఒక విషయాన్ని అడుగుతున్నారు. నీవు క్రీస్తు అయితే ఆ విషయం మాకు చెప్పు అనేటువంటి మాట, ఒక మాట ప్రభువుని ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, జనులు, సమాజంలో ఉన్నటువంటి వారు అడుగుతూ ఉన్నారు. 2వ విషయం ఏమిటి అంటే 70వ వచనములో అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా, ప్రియులారా 2వ మాట ఏమడుగుతున్నారంటే నువ్వు దేవుని కుమారుడవా. యేసుక్రీస్తు ప్రభువుని 2 మాటలు అడుగుతున్నారు. ఒకటేమడుగుతున్నారంటే నీవు క్రీస్తు అయితే మాకు చెప్పు అని చెప్తున్నారు. 2, ప్రియులారా నీవు దేవుని కుమారుడవైతే మాకు చెప్పు అనేటువంటి విషయాన్ని అడిగి, ప్రియులారా వారు ఏమంటున్నారంటే ఇక మనకి సాక్ష్యాలు అవసరం లేదు, ఈయన నోటి మాటలు చాలు, ఈయన దేవుని కుమారుడని చెప్తున్నాడు, ఈయన క్రీస్తు అని చెప్తున్నాడు, కనుక ఈయనకి ఏం చేయాలంటే శిక్ష విధించాలి అని ప్రియులారా శాస్త్రులు, పరిసయ్యులు, గ్రామములో ఉన్నటువంటి వారు, ఆ సభలో ఉన్నటువంటి వారు, వారందరూ ఆలోచన పెట్టుకున్నారు. ప్రియులారా ఈ రాత్రి కూడా ఇక్కడ చేరి ఉన్నటువంటి మన జీవితాల్లో ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన క్రీస్తా, ఆయన దేవుని కుమారుడా? ఆయన క్రీస్తు అయితే ఎలాంటి క్రీస్తు? ఆయన క్రీస్తు అయితే ఎలాంటి క్రీస్తు మనం తెలుసుకోవాలి. ఎటువంటి వాడు ఆయన? ఏ విధమైనటువంటి దేవుని కుమారుడు? ఏ విధమైనటువంటి క్రీస్తు అనేటువంటి విషయాన్ని గుర్తించనటువంటి కారణాన శాస్త్రులు, పరిసయ్యులు, గ్రామస్తులు, సమాజంలో ఉన్నవారు, ఆ సభలో ఉన్నవారు చాలామంది ఆయన ఎవరో సరైన అవగాహన లేక, ఆయన ఎవరో సరైనటువంటి ప్రియులారా ఎంపిక చేసుకోలేక ఆయనను సిలువ వేయమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. ఈ రాత్రి ప్రియులారా కొన్ని విషయాలు ఆయన ఎలాంటి క్రీస్తు మనం గ్రహించాలి. ఆయన ఏ విధమైనటువంటి క్రీస్తు, ఆయన ఏ విధమైనటువంటి దేవుని కుమారుడై ఉన్నాడో ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన నామం ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రారంభముగా కొందరిని ఆయన శిష్యులనుగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ప్రియులారా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను అడుగుతున్నాడు, జనులు ఏమనుకుంటున్నారు అబ్బాయి అని.
సమాజం నా గురించి ఏమనుకుంటున్నారో, గ్రామములో ఉన్నవారు, సమాజములో ఉన్నవారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, మత పెద్దలు వారు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి యేసు ప్రభు ఆయన శిష్యులను అడుగుతుంటే, ప్రియులారా, ఆయన శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16:16లో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. చాలండి. యేసు క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు జనులు? ప్రియులారా, సభలో ఆయన ఉదయం కాకమునిపే ప్రియులారా అందరూ సమకూర్చిపడ్డారు. ఆ 22వ అధ్యాయములో గెత్సేమనే తోటలో రాత్రంతా ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, శిష్యులు కూడా ఆయన వెనక వెళ్ళారు. ఆ శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది. ప్రభువు ప్రియులారా తండ్రితో సంభాషణ చేస్తూ ఎన్నో విషయాలు ప్రజల కొరకు, ఆయన చేయబోయేటువంటి యజ్ఞ యాగమును కొరకు ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఆయన చెప్పిన రీతిగానే ఆయన శిష్యులలో ఒకరు వచ్చి ఆయనను ముద్దు పెట్టుకున్నారు. ప్రియులారా, ఆయనను తీసుకుని ప్రియులారా సమాజంలోనికి తీసుకువెళ్ళిపోయారు, సభలోనికి తీసుకెళ్ళిపోయారు. ఉదయం కాక వినిపే ఆయన ప్రశ్నిస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడువా చెప్పు అని అడుగుతున్నారు. నువ్వు క్రీస్తువా అని చెప్పు అని అడుగుతున్నావు. ఆయన అంటున్నాడు, మీరన్నట్టే నేను క్రీస్తుని, మీరన్నట్లే నేను దేవుని కుమారుడును. అయితే నేను ఎటువంటి దేవుని కుమారుడును ఎరిగి ఉండవకపోతే మీరు తెలుసుకోలేరు. చాలా మంది ప్రియులారా ఈ దినాల్లో ఆయన ఎటువంటి దేవుడో చాలా మంది గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆయన శిష్యులను ఆయన అడుగుతున్నాడు, జనులు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అని ప్రియులారా అడుగుతున్నప్పుడు ఆయన శిష్యులలో ఒకరు పేతురు మాట్లాడుతున్నాడు, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవు. ఎవరండి ఆయన? అమ్మా, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఎటువంటి క్రీస్తు తెలుసా? సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. ప్రకటన గ్రంథములో మనం చూస్తాము, 1వ అధ్యాయం 18వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవే. ప్రియులారా, ఆయన ఎటువంటి వారు అంటే ఏవండి, ఆయన మొదటివాడు కడపటివాడు జీవించుచున్నవాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడైనటువంటి దేవుడను. యుగ యుగాలు సజీవుడైన దేవుడు. ఒక యుగములో ప్రియులారా ఒకలాగా, మరింకొక యుగములో మరింకొకలాగా ఉండేటువంటి వాడు కాదు ఆయన. యుగ యుగములో సజీవుడైనటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎలాంటి క్రీస్తు మనము గుర్తించాలి? ఏ విధమైనటువంటి క్రీస్తు, ఎటువంటి క్రీస్తు ప్రభువో ఆయన మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువు. అక్కడున్న శిష్యులందరికీ తెలియదు, పాటలు పాడే రాళ్ళు కూడా
రొట్టెలు తిన్నారు వాళ్ళు కూడా, అద్భుతాలు చూశారు వాళ్ళు కూడా, ఆయన వెంబడించారు వాళ్ళు కూడా. అక్కడున్న శిష్యులందరికీ ఆ విషయం గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు ఎవరు గుర్తించలేకపోయారు. ఒకరు ఏలియా అంటున్నారు, ఒకరు ఏమండి వేరే ప్రవక్త అంటున్నారు, ఒకరు ప్రియులారా ఇంకొక వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ పేతురుకు తండ్రి బయలుపరిచిన కారణాన పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువు. ఇదిగో నేను మొదటి వాడును, నేను కడపటి వాడును, యుగ యుగాలు సజీవుడైనటువంటి వాడును. ఇదిగో ఇప్పుడు మరణముని యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి. నువ్వు క్రీస్తుని ఎరగకపోయినట్లయితే, ఇంకా నామకార్థంగా నువ్వు జీవించినట్లయితే, ఇంకా నామకార్థంగా బ్రతికినట్లయితే, నువ్వు క్రీస్తును సజీవుడిగా నువ్వు గుర్తించకపోయినట్లయితే, నువ్వు క్రీస్తును సజీవుడిగా నువ్వు అంగీకరించకపోయినట్లయితే, ఓ రోజు రాబోతున్నది ఆయన నిన్ను ఏ స్థలానికి పంపించాలో, ఏ స్థలానికి ప్రియులారా ఆయన నిన్ను తీసుకోవాలో ఆయన ఆధీనములో ఉన్నది. దానికి అనుగుణంగా బ్రతకవలసినటువంటి జీవితం నీ పైన ఉన్నది. దానిని తెలుసుకోవలసినదిగా ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో ప్రియులారా దేవుని వాక్య భాగంలో కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రియులారా త్వరగా ముగించుకుందాం. 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును. ఏమండి, దేవుడు అంటున్నాడు, గతించిన కాలం ఏదో గతించిపోయింది, కానీ అటువంటి బ్రతుకుల నుండి బయటకు పడమని ప్రభువు చెప్తున్నాడు. సజీవుడైనటువంటి క్రీస్తుని తెలుసుకోమని చెప్పి ప్రభు స్పష్టంగా గతించిన కాలమే చాలు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమయందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మలను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తర వాదులై ఉన్నారు. ఎవరికంటండి? యేసుక్రీస్తు ఎవరికి తీర్పు తీరుస్తాడంట? సజీవులకును మృతుకులకును తీర్పు తీర్చుతాడు. ఈరోజు నీ బ్రతుకు మారుకుపోతే ఇంక పైపెచ్చి చూడండి, మార్చుకున్న వాళ్ళని తిడతారు కొంతమంది. హల్లెలూయా. ఏం చేస్తారండి? మార్చుకున్న వాళ్ళని తిడతారు. ఆ మాట ఇక్కడ పేతురు చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడు? అపరిమితమైన 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారి ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచు ఉన్నారు. ఒకప్పుడు ఎలా తాగాడ్రీడా, ఒకప్పుడు ఎట్లా తిరిగాడ్రా, ఒకప్పుడు ఎట్లా జీవించాడ్రా, ఇప్పుడు పరిశుద్ధుడైపోయాడు, ఇప్పుడు మనుషుల్ని అర్థం చేసుకోవట్లేదు, ఇప్పుడు ఎవరిని ఆలోచించట్లేదు. వీడు బతుకుతుంటే బతికే వండుకోవడం ఏం చేస్తారు? బ్రతకనేవారు. ప్రియులారా, కొంచెం మంచి వస్త్రాలు వేసుకుంటే, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన హృదయం మార్చిన తర్వాత కొంచెం మంచి వస్త్రాలు వేసుకుంటే, ప్రియులారా ఈ దినాల్లో చాలామంది వారిని గిట్టినటువంటి రీతిగా మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా వాటిని గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం మనం చూస్తున్నాము. మన హృదయాలు దేవుని తట్టుకు తిరగాలి. ఆయన అంటున్నాడు, సజీవులకు మృతులకు ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. అక్కడే 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనములో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది
అమూల్యమును సజీవమునైనా రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములనుగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసెవరో తెలుసా? సజీవుడైనటువంటి దేవుని కుమారుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎలాంటి క్రీస్తు అయి ఉన్నాడు అంటే సజీవుడైనటువంటి దేవుని కుమారుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం జీవించినటువంటి జీవితము, గతించినటువంటి దానిలో ఎట్లా నీవు జీవించావో నాకు తెలియదు. అల్లరితో, ఆటపాటలతో ప్రియులారా చేయకూడనటువంటి విషయాలు చేస్తూ నువ్వు వచ్చేవేమో నాకు తెలియదు. ఆయన ఒక రోజు రాబోతున్నాడు. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చే దేవుని కుమారుడైన సజీవుడైన క్రీస్తు అయి ఉన్నాడు. నీవు నేను మనము సజీవమైన దేవుని ఇంటిగా కట్టబడాలి. ఇక్కడ ఎన్నో మంచి గృహాలు, నివాసాలు, మందిరాలు కట్టుకున్నాం, మనకు అవి సంతోషమే. కానీ ఇక్కడ కట్టుకుని అక్కడ కట్టుకోలేకపోయినట్లయితే ప్రియులారా ఇంత జీవించి ఇంటి వెనకలబడినట్లు అయిపోద్ది. కనుక మనం ఎలా ఉండాలంటే సజీవమైనటువంటి దేవుని మందిరముగా కట్టబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునట్లును దూరుచు ప్రియరా హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎటువంటిదంటే సజీవమైనది. నీవు నేను మనము దేవుని కొరకు మార్చబడి సజీవమైన మందిరంగా మనము కట్టబడాలి. ఆయన ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ప్రియులారా ఆయన ఉండేటువంటి వాడై ఉన్నాడు. ఏమండి, ఆయన యుగ యుగాలకు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో మనము గుర్తించాలి. సజీవుడైనటువంటి దేవుని కుమారుడు మన ప్రభు ఎట్లా అంటాడండి? సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు లెంటును ఆచరించవచ్చు. ఒకవేళ ప్రియులారా నీవు ప్రభువు కొరకు నీ హృదయాన్ని ఏవండి ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు ఇంకా ఏదైనా నువ్వు దీక్ష తీసుకుని ఉండవచ్చు ఏమో నాకు తెలియదు. కానీ నీకు సజీవుడైనటువంటి దేవుని కుమారుడిని గురించి ఎరిగి ఉండకపోయినట్లయితే నువ్వు చేసేది ఏది కూడా నిత్య జీవానికి నడిపించలేదు. ఈయన ఎటువంటి వాడు అని వారు అడుగుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రియులారా ప్రధాన యాజకులు, జనసమూహములు ఆ ఉదయమే సభలో ప్రియులారా ఆయనను అప్పగించినటువంటి వారు సైతము అక్కడ కూడి ప్రియులారా ఆయనను మరణానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అప్పుడు దాకా రొట్టెలు తిన్నారు, అప్పుడు దాకా కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఏవండి దయ్యాలు పట్టిన వాళ్ళని, చచ్చిన వాళ్ళని, ఏవండి అనేకమైన అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు, ఆయన ఎవరో గ్రహించలేకపోయారు. ఇప్పుడు ప్రియులారా ఆయనను చంపటానికి, ఆయనను సిలువకు అప్పగించడానికి, ఆయనను ప్రియులారా ఆయనను మరణింప చేయటానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఇప్పుడు అడుగుతున్నారు, నువ్వెవరివి? దేవుని కుమారుడవైతే చెప్పు, నువ్వు క్రీస్తువైతే చెప్పు. ఆ క్రీస్తు ఎవరో ఎరగని వారు చాలా మంది ఉన్నారు ఈరోజు దేవుని వెంబడించేవారు. ఆ క్రీస్తు ఎవరు అంటే సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని పేతురు గ్రహించాడు, యోహాను గ్రహించాడు, పౌలు గ్రహించాడు. ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఆ విషయాన్ని గ్రహించాలనేది ఈ కూటాల యొక్క ఉద్దేశమై ఉన్నది.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో, ఈ గడియ వరకు ఆకలి దప్పగల వారము గలము, దిగంబరులము, పిడుగుదులు చినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో ప్రియులరా పని చేసి కష్టపడుచున్నాము, ప్రియులరా నిందింపబడి జీవించుచున్నాము, ప్రియులరా హింసింపబడి ఓర్పు కలిగి ఉన్నాము. ప్రియులరా అక్కడ 18వ వచనం వరకు చదివితే, దేవుని కొరకు దేవునిని గుర్తించిన వారు ఏ విధమైనటువంటి ప్రయాసపడుతూ వచ్చారో ఆ విషయాలు మనకు కనబడతాయి. ఈ రాత్రికాల సమయంలో ఈ 40 కూటం ఉద్దేశం ఏంటో తెలుసా? సజీవుడమైనటువంటి దేవునిని నువ్వు గుర్తించాలనేది. ఒకవేళ సిలువ వేయండి అనే కేకల మధ్యలో ఉన్నవాని వలె నువ్వు ఉన్నట్లయితే, సిలువ వేయండి, ఆయన దేవుని కుమారుడని చెప్తున్నాడు, ఆయన క్రీస్తు అని చెప్తున్నాడు, ఆయనను సిలువ వేయండి అని చెప్పి కేకలు వేసేటువంటి గుంపులో ఉన్న వారి వలె క్రీస్తు ఎవరో తెలియకుండా ఇంకా నువ్వు జీవించినట్లయితే ఈ రాత్రి ప్రియులారా నీకు ప్రయోజనం లేదు. క్రీస్తు ఎవరో తెలుసా? యుగ యుగాలు జీవింపచేసేటువంటి దేవుడు, మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపులు చెవిలు కలిగిన వాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఏ విధంగా బ్రతుకుతున్నావో ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. ఒకటి ప్రియులారా, క్రీస్తు ఆయన ఎలాంటి క్రీస్తు అంటే సజీవుడైనటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. రెండవదిగా ప్రియులారా మనం చూసినట్లయితే, ఆయన ప్రియులారా దేవుని కుమారుడిగా ఎవరు గుర్తించారో మనం చూస్తూ ఉంటాము. లూకా సువార్త 4వ అధ్యాయము 40, 41 వచనములో మనం చూసినట్లయితే, ఆయనను సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. ఇంతే కాక ఇదిగో ఈ మాటేనండి, దయ్యములు పట్టినటువంటి వారిని, ఏమండి దయ్యాలు ఏమండి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువని కేకలు వేసి అనేకులను వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయినవి. ప్రియులారా, అనుగ్రహిస్తున్నావా? ఆయన ఎవరో? ఆ రోజు ప్రభు దగ్గరికి ఆయన ప్రియులారా సువార్త ప్రారంభించినటువంటి దినాల్లో ఆయన అనేక గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచాడు. ఆయన అంతకు ముందే పేతురు అత్తగారు జ్వరంతో ఉంటే ప్రియులారా ఆయన ఆమె దగ్గర నుంచి ఆమె కొరకు ప్రార్థన చేసి స్వస్థపడింది. ఈ విషయం గ్రామంలో వెల్లడైంది. వాళ్ళ దగ్గర ఉన్న దురాత్మలు, వాళ్ళ దగ్గర ఉన్న రోగాలలో ఉన్న వారందరినీ తీసుకొచ్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి స్వస్థతలు పొందుతున్నారు. వీళ్ళెవ్వరూ ప్రియులరా క్రీస్తుని గుర్తించలేకపోయారు, కానీ దయ్యాలు ప్రియులరా క్రీస్తుని గుర్తించినవి. స్వస్థతల కొరకు వచ్చారు, ఆశ్చర్యమైనటువంటి కార్యాల కొరకు వచ్చారు, మేలులు పొందటానికి వచ్చారు. ఎవరు సజీవుడైనటువంటి క్రీస్తును గుర్తించలేకపోయారు. అప్పటికే ప్రియులారా ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది, మన కొరకు ఒక ఆయన రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ యూదులు, ఇశ్రాయేలీలు, మత పెద్దలు, ప్రియులారా ప్రధాన యాజకులు, ఇంకా దైవికమైనటువంటి ఆలోచన కలిగిన వారందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కొరకు. కానీ ఆయన గుర్తించలేకపోయారు. ఆయన ఎవరు గుర్తించలేకపోయారు. రోగాలు పోగొట్టుకుంటానికి, అవసరాలు తీర్చుకుంటానికి వచ్చారు. ఇప్పుడు ప్రియులారా దయ్యాలు గుర్తించి నువ్వు సజీవుడమైనటువంటి క్రీస్తువు,
క్రీస్తు అని చెప్పి ప్రియులారా అక్కడ గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియులారా, నేను ముగించవలసిన వారు అవసరమైంది. ఇదిగో యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనములో మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవాలి త్వరగా. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, దయ్యములు కూడా నమ్మి వణుకుతూ ఉన్నవి. మనుషులు వణుకుతున్నారా? క్రీస్తు ప్రభువుని తెలుసుకునడం కాదు. ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా మనుషులు యేసు క్రీస్తు ప్రభువుకి వణకలేని స్థితిలో ఉన్నారు. ప్రియులారా, నేను దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, ఆయన ఆ ఉదయమే ప్రియులారా, ఆ ఉదయమే అప్పటికే ప్రియులారా గురువారం అని మనం భావించుకుంటుంటాము. ప్రియులారా, ఆ పునరుద్ధానాన్ని, ఆ యొక్క సిలువకు వెళ్ళక మునిపే ప్రియులారా గురువారం ఆ రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారని మనం భావించుకుంటూ ఉంటాము. ప్రియులారా, ఆ ఉదయమే ఆయనను అడుగుతున్నారు, నీవెవరివి? నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు ఆయన్ని ప్రియులారా పట్టుకుని చంపటానికి. నీ నోటి మాటలు చాలు, ఇవే ఆధారం అని చెప్పి, ఎక్కడా దొరకలేదు అవకాశం, ఈ 2 మాటలు చాలు అని చెప్పి ఆయన ప్రియులారా సిలువకు అప్పగించమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎవరో తెలుసుకోవాల్సిన అవసరత మనకున్నది. ఆయన క్రీస్తు ప్రభు అయి ఉన్నారు. ఆ క్రీస్తు ఎటువంటి వాడంటే సజీవుడైనటువంటి క్రీస్తు అని చెప్పి మనము గుర్తించాలి. ఇదిగో ఎవరు తెలుసుకున్నారంటే దయ్యాలు తెలుసుకుని ఆయనకు వణుకుతూ ఉన్నవి. చివరిగా నేను ముగించే ముందు ప్రియులారా, యోహాను సువార్తలో దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం, 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ ఆయనకు క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్యా వచ్చినని హల్లెలూయా. ఎవరు తెలుసుకుంటున్నారండి? సమరయ స్త్రీ. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, ఈ రాత్రికాల సమయంలో పాపులను గూర్చి లేక పాపులను మార్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతున్నాము. ఆవిడ అప్పటికే ఎంతమంది ఉన్నారు? 5 పెనిమిటిలతో ఉన్నది ఆమె. ప్రియులారా పాపములతో ఉండిపోయింది. పాపములో ఉన్నటువంటి ఆమె బ్రతుకుని మార్చడానికి క్రీస్తు ప్రభు ప్రియులారా కారకుడై ఉన్నాడు. ఆమె గుర్తించిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తు అని ఆమె గుర్తించింది. ఎవరని గుర్తించిందా అండి? ఆమె క్రీస్తు అనబడినటువంటి మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును. ఇప్పుడు 29వ వచనం చదవమ్మా. మీరు వచ్చి ఇంకా మీ బ్రతుకులు మారకపోయినట్లయితే, ఇంకా పాపములోనే ఉన్నట్లయితే, పాటలు పాడి వాక్యం చెప్పి వాక్యం చదివి దేవాలయంలో కూర్చుని దేవుని ఎదుట కూర్చుని కూటాల్లో ఉండి ఇంకా నీ పాపం మారకపోయినట్లయితే, నా పాప పరిస్థితిని చెప్పి నా పాప పరిస్థితిని చూపించి నా బ్రతుకు మార్చినటువంటి వారు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు. క్రీస్తు ప్రభు వస్తాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఇదిగో ఈయన క్రీస్తు అని చెప్పి ప్రియులారా ఆమె తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఒకటి ప్రియులారా, ఆయన ఎలాంటి క్రీస్తు అంటే సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఆయన ఎవరు అంటే ఆయన దయ్యాలు కూడా ఆయన్ని ఎరిగి ఆయనకి గడగడ వణుకుతూ ఉన్నటువంటి క్రీస్తు. మరింకెవరు అంటే ఆయన పాపులను మార్చినటువంటి క్రీస్తు. ఇంకా పాపములో ఉన్నావా? ఇంకా అన్యాయములో ఉన్నావా? ఇంకా మోసములో ఉన్నావా? ఇంకా ప్రియులారా ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవలసిన అవసరత ఉన్నది. ఇంకా ఎవరో తెలుసా? ఆయన లాజరును అనగా చనిపోయిన వ్యక్తిని జీవింపచేసినటువంటి క్రీస్తు.
చనిపోయిన స్థితిలో ఇంకా నీవు ఉన్నట్లయితే బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉన్నది, ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నావో మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికింప చేయటానికి వచ్చినటువంటి క్రీస్తు. ఈ రాత్రి నా సమయం అయిపోయింది. ఒక్కసారి ఆలోచించాయి, సజీవుడైనటువంటి దేవుని కుమారుణ్ణి అప్పగించే గుంపులో నువ్వు ఉన్నావా? దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని అప్పగించేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? అప్పుడు దేవాలయం ఉన్నది, అప్పుడు ప్రధాన యాజకులు ఉన్నారు, అప్పుడు మత పెద్దలు ఉన్నారు, అప్పుడు బోధకులు ఉన్నారు, అప్పుడు ప్రియులారా సమాజ కూటాలు జరిగినవి, ఈరోజు జరుగుతూ ఉన్నవి. కానీ నీవే స్థానంలో ఉన్నావు? క్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? క్రీస్తు కొరకు నీవు జీవిస్తున్నావా? దేవండి, ఈ రాత్రికాల సమయంలో ఇంకా పాపములోనే నీవు ఉన్నావా? ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నావా? ఇంకా నీ జీవితం ఏమై ఉన్నదో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఈ రాత్రికాల సమయంలో నాతో సూటిగా మాట్లాడావు ప్రభా, నా స్థితి నాకు అర్థమవుతున్నదే, ఇంకా నేను చచ్చిన స్థితిలో ఉన్నాను ప్రభా అని చెప్పి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.